హాయ్ అండి. నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వాహనాలు నడిపే వాళ్ళని తాగారని చెప్పేసి ఎలా కనిపెట్టాలి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి లీగల్గా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం, తాగి డ్రైవ్ చేస్తూ ఉంటుంటారు. పోలీసు వాళ్ళు వచ్చేసి పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. అంటే ఒక బ్రీత్ ఎనలైజర్ నోట్లో ఉంచి ఊదమని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఊదేసరికి అంటే ఊదంగానే తెలిసిపోతుంది అంటే కాదు, ఆ బ్రీత్ ఎనలైజర్ తెలియజేస్తుంటుంది. అంటే బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి బాడీలో ఆల్కహాల్ సాంద్రత ఎంత ఉంది ఏంటి అనేది తెలియజేస్తుంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 100 ml బ్లడ్లో 30 మిల్లీగ్రామ్స్ ఆల్కహాల్ సాంద్రత ఉందనుకోండి, అతను తాగి డ్రైవ్ చేస్తాడు కాబట్టి నేరం చేసినట్టు రుజువైతుంటుంది. సో అలాంటప్పుడు అతనికి 6 months జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, లేదా 10,000 పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంటుంది. రెండు పడే అవకాశం కూడా ఉంటుంటుంది. అదే పర్సన్ సెకండ్ టైం దొరికాడు అనుకోండి, అతను 15,000 ఫైన్ కట్టాలి, లేదా 2 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, రెండు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళు బండి ఆఫ్ చేసి టెస్టులు చేయటం, ఇవి శిక్షలు పడే అన్నీ కూడా ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లోనే సెక్షన్ 185 ప్రకారం జరుగుతుంటుంది. అందుకనే దయచేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, తాగి వాహనాలు నడపొద్దు అనేది నేను తెలియజేస్తాను. ఎందుకంటే తాగి వాహనాలు నడిపినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. దానివల్ల మీ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంటుంది. మీ కుటుంబమే కాకుండా మీరు ఎవరికైనా డ్యామేజ్ చేసినా, లేకుంటే మీరు రాంగ్ రూట్లో పోయి మీ వల్ల వేరే వాళ్ళు డ్యామేజ్ అయినా సరే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంటుంది. సో దయచేసి తాగి వాహనాలు నడపొద్దు అనేది నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అందిస్తుంటాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.